హలో గాయస్, ఇప్పుడైతే కొండగట్టు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మొత్తం గుండు పొట్టుతాయి. 4-5 లడ్డూలు తెస్తే కోత ఆయన 4 లడ్డూలు ఎత్తుకొని పీకి 5 అటు గుడి సీట్ అయింది. ఇప్పుడైతే వెమ్లవాడకు మళ్ళీ రిటర్న్ పోతున్నాం. రిటర్న్ నుంచి మళ్ళీ నాంపల్లికి పోతాం. నాంపల్లి కాడ కూడా మొత్తం క్లిప్లు యాడ్ చేస్తాం. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఎంజాయ్ మాత్రం ఫుల్ ఉంటుంది. థర్డ్ గేర్ ఏమైనా లాక్లు పడతాం. కాఫీ అట చాయ్ ఏమో తాగదామా? చాయ్ చాయ్ లేదు. डीजे टिल्लू पे आयो पाड़ा बंद है ना. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మెట్లు తాడి దాకా ఉన్నాయి. ఇవరాగా దర్శనం చేసుకొని చాలా నెక్స్ట్ ఎక్కి ఏమంటారు చూద్దాం. వీడియో చేసేద్దాం. ఫుల్గా వీడియో కంప్లీట్ చేద్దాం. రండి. గీరం తినట్టుంది కారుతో పెట్టి కోరిక కోరుకొని రాళ్ళు పెడతారు. మళ్ళా వచ్చి తీసేస్తాను మొక్కుతారు. కోట ఈ నల్గొండ నరసింహస్వామి మనం వెళ్తుండగా దారిలో ఈ రాళ్ళు కనబడ్డాయి. మనం మంచిగా భక్తితోటి మనం మొక్కుకొని ఆ దేవుని నమ్ముకొని ఈ రాళ్ళు పెడితే మళ్ళా కొన్ని రోజుల తర్వాత వస్తే ఈ రాళ్ళు అట్లే ఉంటే మన కోరిక తీరినట్టు. చూడండి మనల్ని అంత ఎట్లా చేసిర్రు, అన్ని పెట్టిర్రు. మనలో ఎరిగిన ఆతృత ఎక్కువ. చలో గుడి మీదకి వెళ్ళొద్దాం. ఏమైనా ఉంటే మనం క్యాచప్ చేద్దాం. మనమైతే ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళొద్దాం. మీకు దేవుని కూడా చూపిస్తాం. రండి రండి. లోపల దేశం అయితే చూసేసినాం. దర్శనం చేసుకున్నాం. ఇక కొబ్బరికాయ కొడదాం. ఇక మనల్ని ఉన్నారు కొబ్బరిదాం. అంతేగా అట్లా పెట్టినా బిడ్డ.
అయ్యో గంటలు గంటలు దాదాపు చిమ్మారు చూడండి మెట్లు పోయేటప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు చూడ కిందికి ఎట్లుందో చూడు. ఓ అబ్బో నల్గొండ నరసింహస్వామి టెంపుల్ దర్శనం తెచ్చినాడు కళాకాలు పెట్టుకొని వచ్చిండు. కోతులను నిమ్మడి పెట్టి మొత్తం కోతులు గుండు చూడగా అన్ని అమ్ముడే పట్టున్నాయి. ఆ గుండు చాలా కూడా ఈ గుండె కానీ ఆ గుండు కన్నెటాలు కూడా మస్తలు ఉన్నాయి. అది చూడగా కడిగి ఊరికొస్తాయి కర్వ కర్వ పాంపల్లి కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటా ఖచ్చితం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇక మన డ్రైవర్ అక్కడ టికెట్ తీసుకుంటుండు. ఇక మనం వెళ్దాం కిందకి. పైన ఇంకా అదేంటి పాము ఉంటది, గుట్టు ఉంటది, ఎక్కుడు ఉంటది, దిగుడు ఉంటది, అన్ని ఉంటాయి. జబర్దస్త్ ఉంటది. మనం పాము లోపలికి పోవాలి బుస్ అంటే. హలో గైస్, ఇక్కడ మాతంగి కళ్ళు వీకినప్పుడు ఏదో తప్పు చేశాను. ఇక్కడ ఈ రక్తమార్ కదా అదే పెరిగినా పెద్దది కరుపుకుంటూ వస్తుందట అందరూ అంటారు. ఎందుకంటే మనకు తెలియదు, మాకు ఆ పెద్దోళ్ళు చెప్తారు కదా, మాకు తెలియదు. అదే ఇది పొద్దుట అప్పుడు కోటిలా శ్రీకృష్ణుడు యుద్ధానికి పోయినప్పుడు ఆయన ఈ రథచక్రం ఈ అచ్చులు కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే రథచక్రం అడుగు.
రథం అక్కడ దాకా ఉంటుంది రథం ఇక్కడ లోయలో చూడండి ఫ్రెండ్స్, లోపల మనకు విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా చూపిస్తాం రండి. లోపల గృహాలు ఉంటాయి. ఇదైతే వచ్చేసి నాంపల్లి గుట్ట దగ్గర గృహం ఫ్రెండ్స్. ఈ గృహ ఏంటంటే ఇక్కడ నుంచి నల్గొండ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తుందట. ఇప్పుడు పాతకాలంలో ఎవరో తెలియకుండా ఇక్కడ నుంచి సీక్రెట్కి వెళ్ళి పూజ చేయించుకుందరట లక్ష్మీ నరసింహస్వామిది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాచికలాడింది, అలాగే మన గోటిలాడింది, మోచెత్తం దేకింది, అవన్నీ దృశ్యాలు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాం అవి కూడా. చూడండి గృహ. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఎవరికి తెలియకుండా దర్శనం చేయించుకొని మళ్ళీ ఇటు వచ్చేటోళ్ళట తెలియకుండా చీకట్ల. అడుగుతాను, చూపిద్దాం రాండి ఫ్రెండ్స్, పోందా. చూడండి, చిన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆడుకున్న ఇక్కడ బొద్ది కూడా ఉంది, చూడొచ్చు. వెనకడ మన లక్ష్మీనరసింహ స్వామి, మన లక్ష్మీదేవి ఇక్కడ మన పాచికలు ఆడిరు. ఇక్కడ కనబడుతుంది, మీరు జూమ్ చేస్తారు చూడుర్రి. అదే ఇగో చూడుర్రి, ఇగో పాచికలు ఆడిరు మంచి. మీకు అప్పుడు వెనకడ ఎట్లా గీకిరు కానీ మంచిగా పడ్డాయి చూడుర్రి, మంచిగా చెక్కినట్టు. ఇక్కడ ఒకటి ఉన్నది, పైకి పెడితే కనబడుతుంది డబల్ గీకినట్టు కనబడుతుందా. ఇట్లా డబ్బా ఆకారం గీసిరు. అదే ఏమంటారు పాముది. ఇగో వెనకాడ శివుంది, ఇగో మన గోపురం ఉన్న చూడది. ఇక్కడ శివుని లింగం ఉన్న చూసిన, ఇగో చూడది గోపురం. ఇగో మీది గోపురము, కిందికి గుడి మొత్తం చూడది. చూడండి, చిన్నప్పుడు గోటీలు మోసెత్తం దేకుడు ఆడుతూ తెల్లగా అరిగిపోయిన బండ మొత్తం గోటీలు ఆడింది. ఇక్కడ బొద్ది కూడా ఉంది, ఆడిరాట చిన్నప్పుడు. తెల్ల కనబడి వైట్ కనబడే మొత్తం అదే గీత. వాళ్ళు ఎట్లా మోసేత్తం దిగితే అట్లా బండ అరిగింది అప్పుడు. అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అప్పుడు. కూర్చుంటే కూడా అడిగినండి అదే కావచ్చు గడపడికి. అప్పుడు చిన్నప్పుడు దేవుడు పేరైతే నాకు క్లారిటీ తెలియదు కానీ ఎత్తి ఇక బండ అడిగింది అని అంటారు. పొక్కలు పడ్డాయి, ఒక కన్నీళ్ళు పొక్కలు, చిన్న చిన్న డ్రాప్స్ లెక్క పొక్కలు పడ్డాయి చూడండి. బండలు అరిగింది కూర్చుంటే. అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ వాడు కూర్చున్న ఇంకోటి నలుగురు ఉన్నాయి సార్. అక్కడ ఒకటి, నువ్వు కూర్చున్న కాడ ఒకటి. వాళ్ళు కూర్చుంటే బండలు అరినాయి అన్నది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. లక్ష్మీ నరసింహస్వామిది అయితే అయిపోయింది. ఆ చక్రాలు, ఆ పాచికలాడింది, మోసేతో దేకింది మొత్తం తీసేసిన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాము లోపలికి వెళ్ళి లోపల పాములో మన స్తంభం నుంచి లక్ష్మీ నరసింహస్వామి చీరుకుంటూ వచ్చినాయి. అవి ప్రహ్లాదుడు ఇట్లా అవన్నీ విగ్రహాలు ఉంటాయి లోపల, చూపిస్తాం అవి కూడా. ఎంట్రీ లోపలికి ఎంట్రీ, అది లోపలికి ఎంట్రీ. ఇది
వచ్చినాక ఒక పద్యం చెప్పమని చెప్తాడు, ఆయన గురువులు ఏమేమి చెప్పమని అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన నచ్చని విష్ణు గురించి పద్యం పాడతాడు. మా పాడద్దని మన దేవుడు మన కాదు అని చెప్పి హిరణ్యకశిపుడు అలా కొడుకుని ప్రహ్లాదుడు తిడతాడు. హిరణ్యకశిపుడు మన దేవుడు కాదు, మన రాక్షసులు మన దేవుడు పోరాడు అనుకుంటా లక్ష్మీనరసింహ పద్యం వాళ్ళ కొడుకు అంటే వేదిక ఖచ్చితంగా కండకండాలని నరికెత్తాడు. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ అక్కడ అలా ఆడదు బిడ్డ పద్యం పాడద్దు ఊకో పుత్ర ఊ అని చెప్తుంది మమ్మీ. వాళ్ళ నాయన ఇంకా సీరియస్ అయ్యి దేవుడి దగ్గర ఎంత చూద్దాం అనుకుంటా కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రహ్లాదుని విద్యాభ్యాసం వాళ్ళ గురువు పాఠాలు చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు వద్దనంగా శ్రీహరి గురించి పద్యాలు వాడుతుంటే నా కొడుకును దండించమని భటుని చెప్తాడు. హిరణ్యకశిపుడు మన రాక్షస దేవుడు ఇళ్ళని దేవుడు ఇల్లు స్తంభాలకు హిరణ్యకశిపుడు వచ్చేసి ప్రహ్లాదుని నువ్వు దేవుడిని పూజించదు అంటే నేను ఆ దేవుడిని పూజిస్తా అది కొడుకు పెద్ద చర్చలకు అయ్యి ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే స్తంభం కానీ స్తంభాలను కొడుతుంటే లక్ష్మణ స్తంభం హిరణ్యకశిపుడు కొత్త చేసి పేరు చేసి వెళ్ళేసుకుంటాడు. ఆ వీడియో కూడా ఫోటో కూడా చూపిస్తా. ఇప్పటికైతే మొత్తం మన ఛానల్ తరఫున పోయిన టూర్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. కొండగట్టు, వెమ్లవాడ, నాంపల్లి ఈ 3 మొత్తం కంప్లీట్ చేసినాం. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ మొత్తం జర్నీ మొత్తం రికార్డ్ చేసి పెట్టినాం. ఈ వీడియో మొత్తం ఫుల్ గా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఒకటే వీడియో రాదు, ఇది 3 పార్ట్లు వస్తుంది. ఏ దేవుడు నా దేవునికి వస్తుంది. మొత్తం 3 వీడియోలు మొత్తం కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టి ఆల్ ట్యాప్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే వచ్చినాం, ఏ ఇబ్బంది లేకుండా. చాలా బాగా అనిపించింది జర్నీ మాత్రం. నలుగురం కలిసిపోవడు, ఫ్రెండ్స్ తోని అక్కడ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. ఇదంతా ఒకటే క్లిప్ లో పెడితే ఇక అంత కన్ఫ్యూజ్ ఉంటుంది అని ఏ టెంపుల్ ఆ టెంపుల్కే పెట్టేస్తున్నాం వీడియో. మళ్ళా ఏంటంటే ఇప్పుడు ఇది దేవుని గురించి తీయలేదు. ఎట్లా అంటే టూర్ పర్పస్ లో పోతే మనం దేవుళ్ళు ఏడేళ్ళ దేవుళ్ళు ఉంటుంది, ఎట్లా ఏం కథ ఏం దేవుళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడానికి అందరూ కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు, చూడడానికి కూడా కొన్ని మాకు వీలైనంత మాత్రం క్యాప్చర్ చేసిన వీడియోస్ మొత్తం వీడియోస్ మాత్రం కంప్లీట్ గా చూడండి, బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ, బై ఫ్రెండ్స్.